పాదమెటు పోతున్నా పైన మెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా. జ్వరం వచ్చినప్పుడు వాడినా జ్వరం అంటే ఆ జ్వరం కాదు, టూ జ్వరం కాదు, ఇది నార్మల్ జ్వరం అన్నట్టు. కాదు నీకు ఎట్లా టైం దొరికింది? సీరియల్లో లాక్ అయిపోయినావు కదా? లాక్ అయిపోయా. ఇంకా లాక్ ని లాక్డౌన్ లో పాడేసేసుకొని నైన్ ఆఫ్ చేస్తున్నా ప్రస్తుతానికి. స్వాతి అంటే ఎప్పుడు హీటే అది. సువాతి అంటే మేము 10th క్లాస్ చదివేటప్పుడు కూడా మేము చదివేది అది. ఆ స్వాతిగా అంటే దగ్గరకు ఉంటుంది చూడు, పిండిని ఇట్లా కొడితే వస్తుంది చూడు, దాన్ని ఫ్లగ్ అంటారు. పగ్ 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 అది మూతి వెనకకుంటుంది. ఓకే. చూసేటోళ్ళు అంతా ఏమో అనుకోగలరు, ఏందో సినిమాల గురించి చెప్తారంటే కుక్కలు పిల్లలు అనుకోగలరు. అంటే అందరూ విశ్వాసం కలిగిన జంతువులను ప్రేమిస్తుంటది కదా, వీళ్ళంతా ఫెట్ లవర్స్ అన్నమాట. అందుకే ఇంకా కెమెరా చాలు కాలేదంట అని ముందే పిల్లులు కుక్కలు అవన్నీ మాట్లాడుకుంటున్నారు కూటు కూటుగా. ఎవరి తాన ఏ బ్రీడ్ ఉన్నదంట అని చెప్తున్నాం. నా తాన ఫ్లగ్ ఉన్నదని చెప్పిన ముందుగా అలా చెప్పుకోవాలంటే నాయనమ్మ సిరీస్ తీసిన ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. నాయనమ్మ నాయనమ్మ కాదా ఇది? నాకు అట్లనే చెప్పిండు ముందుగాల. అది నాయనమ్మ పెడితే ఏమైతుండే, మన ఇంట్లోనే ఉంటది కదా. ఈ నాయనమ్మ అంటే ఏంటిది? నాయనమ్మ అంటే ఇప్పుడు మా మామగారిని తీసుకొచ్చి హీరోయిన్ చేయాలి కాదు, వాయినం లాకనా ఇది? వాయినం ఇచ్చినట్ట వాయినాలు ఇవ్వడానికి ఆ పదానికి చెప్పాలి, మీరే డైరెక్టర్ కాబట్టి. స్వాతి అంటే ఎప్పుడు హీటే అది. సువాతి అంటే మేము 10th క్లాస్ చదివేటప్పుడు కూడా మేము చదివేది అది. ఆ స్వాతిగా ఇప్పుడు అంటే మీరేంటిది అద్దాలు పెట్టుకొని మంచిగా సైంటిస్ట్ లెక్క కనబడుతున్నారు. మళ్ళా సైంటిస్ట్ వచ్చి డైరెక్టర్ అయిందా లేకుంటే డైరెక్టరే సైంటిస్ట్ అయిందా? కాదు, మీరు కొంచెం ట్రాక్ లోనే ఉన్నారు. సైన్స్ టీచర్ డైరెక్టర్ అయింది. మీరు నిజంగా టీచరా? బాడీలో లాంగ్వేజ్ ఏ ఫన్ చేస్తే అది అట్లనే అయ్యేటట్టున్నది. నిజంగా చూస్తే అట్లనే కొడుతుంది టీచర్ అమ్మ లెక్క. అబ్బా, అంటే నా కళ్ళు బాగానే పని చేస్తుంది. నా జీన్సే కాదు, టీ షర్ట్ కూడా బాగానే పని చేస్తున్నది. చెఫ్ కరాని మేడం నాయనమ్మ సిరీస్ నయనం కదా? నయనం అని కరెక్ట్ గా పలకండి చెప్తా. 2 సార్లు చెప్పు నాకు. నయనం నాయనం నయనం నయనం. ఇంకోసారి టీచర్ని కదా, ఇంపోజిషన్ రాయిపించేస్తాను. కట్టె పట్టుకోండి ఒకటి చెప్పు గట్టిగా. చెప్పు గట్టిగా. నా నయనం యా నా ము నయనము. ఎట్లొచ్చింది మేడం ఆలోచన ఇది? పాఠాలు చెప్తుంటే వచ్చిందా? ఇట్లా బోర్డు మీద పాఠాలు చెప్తున్నప్పుడు అబ్బా ఇది వచ్చిందని చాక్ పీస్ పడేసి వచ్చేసిందా? వద్దు, ఎవరైనా పెట్టుకోండి టీచర్ను, నేను ఉంటలేను ఇక, బాయ్ బాయ్ అని వచ్చేసిరా? కొంచెం అలాంటిదే. లేకుంటే మీ ప్రిన్సిపాల్ ఐఎమ్ రిజైనింగ్ అని వచ్చిండ్రా ప్రిన్సిపాల్కు? ఇదైతే అన్నాను నేను ప్రిన్సిపల్కి, ఐఎమ్ రిజైనింగ్ అని. ఆ వెయిట్ చేస్తున్నప్పుడు కొంచెం చూడండి సార్ ప్రిన్సిపాల్ గారు మీ టీచర్ ఏమంటుందో. ఆవిడ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ కాదేమో. అదే సార్, కథలు రాసేదాన్ని ఇంతకు ముందు. సో దాన్ని కొంచెం ఇలా ఒక చిన్న అవకాశం వచ్చి ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి షిఫ్ట్ అయ్యాక ఈ ప్రయత్నాల్లోని నయనం కథ మొదటెక్కింది. అంటే ఇప్పుడు ఫస్టే కదా సురువు ఇది? అవును సార్, ఇదే నా మొదటి సినిమా. ఇక మీతో మళ్ళీ మాట్లాడతాం మేడము. మా కూటు బాయ్ ఉన్నాడు ఈడ, ఆ కూటు బాయ్తో మాట్లాడకపోతే అరే సత్తి పక్క ఫొంటి అసలు అప్పట్లో తరుణ్ ఇప్పట్లో వరుణ్ అంటే వాళ్ళ ఫెయిల్రు ఈడ కొట్టుకుంటాయి. అందరికి గుండెల సోటిస్తే ఇలా కార్జంల సోటిచ్చింది. అందరికి గుండెల సోటిస్తే అన్నకు మాత్రం
కార్జంలో సోటి ఇచ్చారు. కాలేయం అంటున్నా. కాలేయంలో సోటి, ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా, గుండెనేమో చిన్నగా ఉంటుంది. అట్లా నీకు మీ సినిమాల అప్పటి నుంచి ఫాదమెటు పోతున్నా పయన మిందాకైనా ఒకసారి అమ్మింగ్ చెయ్యండి. నేను చేయనా? మీరు చేశారు కదా అద్భుతంగా. నువ్వే లాంగ్వేజ్ లో కూడా మీ వాయిస్ భలే ఉంది తెలుసా అసలు. ఉందా? మా ఇంటి వాళ్ళు అస్సలు మెచ్చుకోరు ఇట్లా, బయట వాళ్ళు ఎందుకు మెచ్చుకుంటారో అందరూ ఏటింగ్ చేస్తుంటారు మీ పాట కోసానికి. ఫండు ఒక పాట పాడవా? ఓకే. ఫాదమెటు పోతున్నా నన్ను ఎక్కిరించినట్టుంది అదా. మళ్ళీ ఫాదం ఎందుకుంటుంది అన్న? మీరన్నారు అదే కదా. ఇరికిస్తున్నా. నువ్వు కూడా సపోర్టింగ్ చేస్తున్నావా? ప్రేమతో చెప్తున్నా. ఇది నాకు అలానే కమలశేఖర్ కి తెలిసింది అనుకో, నీ కమ్మలు గుంజుకుంటాడు ఆయన. చూపెట్టు నీ కమ్మలు. ముందు అసలు కమలశేఖర్ ఎవరైనా అడుగుతారు. గంతగనం సాగినాయి. ఎవరు? కమలశేఖర్. కమలశేఖర్ కాదా డైరెక్టర్? శేఖర్ కమల గారు. దెబ్బకి ఆయన సినిమా డైరెక్టర్ పేరు మర్చిపోయారు. ఉండాలా నన్ను ఎమరికారటు. అవును. 20 సినిమాలు తీసినంత మాత్రాన ఫస్ట్ డైరెక్టర్ మర్చిపోతావా? ఎంత మాట. మరి ఇట్లా వెళ్ళి పేరు ఉల్టా అన్నా నేను. మీరేమో మీరు కమలశేఖర్ అన్నారు, మీరు కమ్ముల శేఖర్ అనలేదు. ముందుది వెనక వేసిన అంతే. అవును కానీ సర్నేమో ముందుగా సార్ కదా ఆయన, అందుకే సర్నేమ్ ముంగల వీటిని. ఓకే, రెస్పెక్టే కదా. పాడు. ఓకే. పాదమెటు పోతున్నా పైన మెందాకైనా అడుగు తడబడుతున్నా తోడు రానా. జ్వరం వచ్చినప్పుడు వాడినవా? ఇప్పుడు దాకా ఎలర్జెటిక్ నువ్వు, అది రాగానే అంటే గొంతుకొచ్చావు బాగాలేదు. మరి హై వెళ్తే నిజంగా తెలుగులో అధ్వానం స్వామి లెక్కనే వాడిన. అధ్వానం స్వామి, అధ్వానం స్వామి అట్లనే. ఓ మధు జ్వరం వచ్చినట్టే ఉంటది కానీ పాటలు అంటే అక్కడ జ్వరం వస్తుంది. జ్వరం కూడా మంచిదేనే. అయితే ఉఫెన్లలో కూడా ఆ డైలాగ్ జ్వరం పట్టిందంట అని ఫేమస్ అయింది కానీ హీట్ అయింది కదా. జ్వరం అంటే ఆ జ్వరం కాదు, టూ జ్వరం కాదు, ఇది నార్మల్ జ్వరం అన్నట్టు. నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతానో నాకే అర్థం కాదు. నాకే కాదంటే మీకేమైతుంది? నేను ముందు బిత్తిరి ఉండే మేడం, ఇప్పుడు గజ బిత్తిరి అయిపోయినా. ఇది 2-5-0. ఒక్కొక్కరిని వల్కరిస్తుంటే ఊతుకు ఇప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇంటర్వ్యూ ఎలా సండే ఉంటే బాగుంటారా, ఇది మొత్తం చూడాలన్నట్టు ఉంటది. ఎందుకంటే నీ పక్క ఫోన్టి ఎవరున్నారు? ఫ్రీ అయినాక ప్రియాంకని చూడాలని. ప్రియాంక మంచిగా ఉన్నావా? థ్యాంక్ గాడ్ మన పేరులో పాలేదు. నేను అదే చెప్పబోయాను. నేను బాగున్నాను, నేను బాగున్నాను. బాలో ఫా ఉంది. మీరు బాగా లెక్చరర్ గారు చూడండి, మార్కులు మొత్తం కట్టి నెగటివ్. నేను ఊరికి జోక్ చేసేసాను. చెప్పు మళ్ళా. ఏం చెప్పాలి? ముద్దుగున్నావా అంటున్నా. మీరు చెప్పాలి. నాకు ముద్దుగానే కనబడుతుంది, లోపట ముద్దుగా. కార్జాలు బోటి అన్ని సాఫ్ట్. ఇప్పుడు అందరికి ఏమో బయట మేకప్ వేసుకుంటే అందరం ముద్దుగానే కొడతాం, లోపట హార్మోనియమ్స్ మంచిగా ఉండాలి. అవును, అయితే ఏమంటారు మేడం? ఏమంటారు? హార్మోనియమ్స్ హార్మోనియమ్స్ అన్ని హార్మోనియమ్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఇంకా బాస్ హౌస్లకి వెళ్ళి వచ్చినాము, జర లొల్లి ఒసఫిట్ లేక ఒర్రుతో బాగానే. ఇంట్లో కూడా అంతేనా? అంతే అండి, నన్ను గెలిపితే చాలు. పౌసిత్తు లేకనే వేయంగానే చిటఫట బోలే గారు మీరు ఏమన్నా బెస్ట్ ఫ్రెండ్స్ అండి? కొన్ని డబ్బులు ఇచ్చి పంపించి. ఇప్పుడు బోలే ఉన్నాను అనుకో, నీ మీద పాట పాడతాడు. ఇక
సాలు సాలు ఫ్రీ అంక నువ్వు ఫ్రీ అయినాక వద్దు మాట్లాడకు మాట్లాడకు మాట్లాడకు. ఎప్పుడే తడి పట్టేసావా? చాలా ఉంది. అంటే ఇంకా లైట్ ఏమో నేను ఇప్పుడు స్టార్ట్ అయ్యారు ఆయన. ఏమో నేను గట్టిగా వాడుతుంటే వాటర్ ప్రూఫ్ కోసం తుఫీలు వాడుతున్నాయని కప్పుకుందేమో అనుకున్నా, అందుకు కప్పుకున్నాను. పర్లేవు కదా, పెద్ద డిస్టెన్స్ ఉంది. సిగ్గై కప్పుకున్నావు కదా. సిగ్గు కప్పుకున్నా. అంత సిగ్గు ఎందుకు నీకు అసలు? అంటే మీరు బాస్ yellow, హౌస్ నేను ఎల్లో వేసుకుని నీకు సిగ్గున్నదంటే నమ్మం. ఎందుకు? నీకున్నది. అబ్బా అదెంత మాట. నువ్వు చెప్పు, నేనేం చెప్పాలి? సిగ్గుందా? చెప్తున్నారండి. సిగ్గుందా అసలు? మీకుందా? నాకుంది. మీరు ప్యాంట్ వేసుకొని రాలేదు మరి. ఇక నేను చిన్నప్పటి అంటే నాది డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇట్లే ఉన్నది. మంచిది. బెల్ బాటమే నేను. హైట్ పెరిగింది, అది పెరిగింది. అంటే హీరోయిన్లకే ఉంటాయి మోకాల దాకా. అలా వచ్చారా? మళ్ళా వరుణన్న ఫ్యాన్స్ ఇక్కడ. అంటే ఈడ చూపెట్టుకోనికి అంత కండలు లేవు కదా, అందుకే జర పిక్కలు. ఫిజిక్స్ కి టీచరు కోపంగా చూస్తున్నది. అయితే రాజన్న కండల ఈరుడు. రాజన్న మా పేరు అంతే, నలుగురు రాజా ఆలి పెట్టి రాజన్న అన్న. 2 పేర్లు ఉన్నాయి, అలీ ఒకటి, రాజన్న ఒకటి. అలీ రాజన్న. అలీ రాజన్న ఏంటి బాబన్న కదా. మీరేం చెప్తాదన్న? ఏ ఊకో నువ్వు, ఏం మాట్లాడక ముందే ముఖం ఎర్రగా అయింది. నగి నగి అట్లా అవుతుంది. నేను నిజంగా చెప్తున్నానా, ఈ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తుండే. మా సత్తన్న ఎప్పుడు వస్తాడు, హాయిగా నడుస్తుందని. అవునే ఏంటి మరకలు పడ్డాయి ఏడనా? చేతుల మీద చేసి ఇసుక సైజ్ చేసి ఇట్లా కొట్టుకుపోయి. టాటూ టాటూ ఏం చేసాను అడగండి. ఎస్క సైజ్ గట్టిగా చేస్తాడు. ఇనుప సామానే అరిగిపోవాలి కానీ సామాన్ గట్టిగా పగబట్టినట్టే చేస్తాడు ఇసుక సైజు. అవు కానీ ఇప్పుడు నాయనం సినిమాలా, ఇప్పుడు ఇది సిరీస్ లా ఫస్ట్ కా నుంచి లాస్ట్ దాకా రౌడీ గుండె కానీ లెక్క. అంటే లాస్ట్కి వస్తావు కదా నువ్వు. రౌడీ కాదనా, పోలీసు. పోలీస్, అవును. అంటే నీకు రౌడీ గుండె గాడి సెట్ అయితే కదా. ఎందుకన్నా నా మొక్కలు చూస్తే రౌడీ లాగా ఉన్నానా? కొంచెం అట్లనే, అంటే రగ్గడిగా. నీ వాయిస్ చూస్తేనేమో కూటుగా ఫిష్ వెంకట్ లెక్క ఉంటుంది. ఫిష్ వెంకట్ అన్న వాయిస్ ఉంటుంది, నర్సింగ్ యాదవ్, ఫిష్ వెంకట్ అంటే లోకల్ కార్డ్స్ లెక్క ఉంటుంది. సేమ్ ఏరియా కదన్నా, సేమ్ ఏరియా. అటు సైడ్ సికింద్రాబాద్ మారేడుపల్లి సైడ్, అందుకే అదే కార్డు ఉన్నాయి. ఈ కొత్త ఫర్యోగం ఏం చేయించారు మేము రాజన్నతో, అలీ రాజన్నతో? ఆయన క్యారెక్టర్ పెద్ద ప్రయోగం. ఆయన పోలీస్ అండి ఇందులో. ఒక రౌడీని పోలీస్ చేశారు. రౌడీ పోలీస్ ముందు నుంచే ఉన్నదా, లేకుంటే వీళ్ళు రాసుకున్నప్పుడే కథ రాసుకున్నప్పుడు నా దానికి వీళ్ళు అయితే సెట్ అవుతారంట అని అనుకున్నారా? లేదు సార్, రాసుకుంటున్నప్పుడు అయితే ఏమీ లేదు. మనం దీన్ని ఎక్కించి సెట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఇదంతా ఇలాగా బాగా ఫిట్ అయ్యారు అనమాట వీళ్ళు. ఇది అంటే రాసుకున్నప్పుడు కోపంతో రాసిరా, సస్కస్ కావాలి, ఇది నా రేంజ్ కాదు, నేను లెక్చరర్ కాదు డైరెక్టర్ అనుకున్నారా? కోపంతో ఎందుకు రాస్తాం? లేదు, చాలా అంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలని కోపం ఉంటుంది, కసి ఉంటుంది. కసితో అయితే రాసాము, అంటే దాన్ని ప్యాషన్ అంటాం అనమాట. ఆ ప్యాషన్తో రాసాము. ఆవిడ ప్రిన్సిపల్ మీద కసితో రాశారు. చాలా ప్యాషన్తోనే రాశాను, చాలా ప్రేమగా రాశాను. ఇది సక్సెస్ అవ్వాలి, దీనివల్ల నేను డైరెక్టర్ అవ్వాలి, అది స్క్రీన్ మీదకి రావాలి, ఇలా అనుకునే రాశాను. ఇప్పుడు ఈ G5 లో మనకు చుట్టాలు ఉన్నారా, దోస్తులు ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేకుండానే యాస్కెప్ట్ చేశారు. వచ్చి అంటే వాళ్ళ ప్రాసెస్ అవుతుంది కదా, ముందు వింటారు, వాళ్ళకి చుట్టాలు వాటితో సంబంధం ఉండదు కదా, కథతోనే సంబంధం ఉంటుంది. అవును, నేను కూడా చుట్టమేం గాను మస్తు సార్లు వచ్చిపోయినా. అన్నిట్లలో ఉంటాను నేను. G5 లో మ్యాక్సిమం అన్నిట్లో చేపిస్తారు. G5 వాళ్ళు టాలెంట్ ఉంటే ఛాన్స్ ఇస్తారు. మాకు టాలెంట్ ఉంది కాబట్టి ఛాన్స్ ఇచ్చారు. అవును, ఇక నాకేమో మడత పెట్టి టాలెంట్, మీకేమో రాసే టాలెంట్. అంటే ఇది ఎన్ని కథల దాకా తీసుకుపోతారు ఇప్పుడు? అంటే 3 రిలీఫ్ అయినాయి కదా, ఎన్ని రిలీఫ్ అయినాయి? ఇంకా అదే సార్, 6 మొత్తం 6 ఎపిసోడ్స్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి సార్. 6. నేను 3 దాకా చూసిన, మళ్ళా 3 చూస్తా. బాగా కురువాసిటీ ఉన్నది అందులో. ఏంటిదంటే
అందులో చూస్తుంటే ఇప్పుడు మనకు ఏదన్నా ఒకటి ఈట మీద కూడా సీరం వచ్చింది అన్న, చెవులలో పెట్టుకుంటారు చూడు అవి హెడ్ ఫోన్ల మీద కూడా ఒక సీరం వచ్చింది. తర్వాత ఇప్పుడు మీకు అద్దాలు పెట్టుకున్నందుకు వచ్చింది అట్లా, అద్దాల మీద తీయాలంట. లేదు మీ దానివల్ల అద్దాలు అసొంటివేనా? ఏమో మళ్ళా లేదు అవి చూడండి అవి అలా ఉంటాయి. అవి దొడ్డుగున్నాయి కరెక్ట్కే, కానీ ఇప్పుడు కొన్ని అద్దాలు ఇస్క్రూలలో కూడా కెమెరా వస్తుంది. ఇక్కడ ఇస్క్రూ లెక్క ఉంటది, మొత్తం 4K లా రికార్డ్ అవుతున్నది. మీకు అట్లా వచ్చింది వీడియో? కాదు అలా రాలేదు. ఈ ఐడియా అయితే అగో మా ప్రిన్సిపల్ గురించి మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ చూసిందండి కొడుతుంది నన్ను. ఇంకెందుకు కొట్టినా మీకు అందదు కదా, అందనంత దూరంలో ఉండవు. జనాలు వాళ్ళ పక్క వాళ్ళ జీవితాల్లో చూపించే ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ వల్ల వచ్చింది ఇది. మామూలుగా చాలా మందికి ఉంటుంది కదా క్యూరియాసిటీ. ఒక 90% పీపుల్ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఒక చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ ని తీసుకుని రాసిన కథ ఇది. చూసిన ఇప్పుడు అంటే అన్న వరుణ్ అన్న చూస్తే ఆయన్నేమో అందులో ఉత్తేజ్ గారిని చూసినప్పుడల్లా ఈయన ఎందుకు వచ్చిండు అని, మరి ఆయనను కాకుండా వేరే ఆయనను పెట్టొచ్చు కదా. అంటే అందులో మాధవి వాళ్ళ ఆయన్ని నచ్చలేదు అన్న క్యారెక్టర్ నచ్చలేదా? నాకు తెలిసి నయన్కి నయన్కి ప్రొఫెసర్ నచ్చలేదు. కాదు, ఇప్పుడు ప్రియాంక వచ్చినప్పుడు ఏమో ముద్దుగా మాట్లాడుతున్నావు, ఆయన రాగానే మీరు ఎందుకు వచ్చిండు ఇప్పుడు అంటున్నావు కదా, ఎందుకు అట్లా? అంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కదా వాళ్ళిద్దరికి. మరి నీకేమైంది? వాళ్ళకి పెళ్ళి నయన్కి ఏం కాలేదు, నీకేమో అవుతుంది. ఏది నీకేమో అవుతుంది, నయన్కి ఏదో అవుతుంది. అవును అది నాకు అర్థమైంది. నీకు ఇట్లా అయితే ఏదైనా కూడా షేర్ లెక్క ఉంటారే మీరు. షేర్ అంటే భయమా నీకు? షేర్ అంటే భయం లేదు. నేను చెప్తా, ఇగో రితిక షేర్ నువ్వంటే భయం. ఎక్కడి నుంచి ముగ్గురు భయం లేదంట చూడు. మరి రెస్పెక్ట్ ఉంది, రెస్పెక్ట్ ఉంది. కవరింగ్ చేసి ఓకే టెస్ట్ ఓకే. హుషారు పిట్టలు అన్నట్టు 2 కవర్లు పట్టుకొని రెడీగా ఉంటావు కదా, అక్కడోటి ఇక్కడోటి కవరింగ్ చేయొచ్చు. ఇంట్లో ఈయన కూడా చేసిందా మేడం? సందీప్ వంగ డైరెక్టర్ ఒక ఆయన అట్లనే ఉన్నాడు కదా, అద్దాలు కావాలని తిరుగుతున్నారు. ఒక ఆయన పెద్ద ఆయన గడ్డం ఇట్లా సేమ్ అట్లనే ఇన్వెస్టర్. ఆయన అలా అనిపించారా మీకు? దొడ్డుగా అట్లనే కొట్టిండు. కాదు ఆయన కాదు, అలా చుట్టం లెక్క కొట్టిండు. మీషో వెర్షన్ అయిపోతుంది. ఇన్వెస్టర్ క్యారెక్టర్. ఇప్పుడు నాకైతే ఈ సినిమాలో ఈ సిరీస్లా మనోభాగాలు బాగా దెబ్బతిన్నాయి. ఎందుకన్నా? ఎందుకంటావా? నా పేరు పెట్టిండ్రు, నాకు పర్మిషన్ లేదు, నన్ను అడగలేదు. కరెక్ట్ అలా కదా? భాగాలు ఎంత దెబ్బతింటాయి. పెట్టింది కాక వాడిని తాగుబోతుని చేసిండు. మళ్ళీ ఇన్ని బాడీల లాంగ్వేజ్ దెబ్బతీసి మనోభాగాలు దెబ్బతిన్నాయా? కరెక్ట్. మీరు దీనికి చెప్పాలి. నేను మీకు సపోర్ట్ చేస్తున్నాను. ఒట్టి ఫేర్ కాలేదు, సత్య అనేది ఒట్టి ఫేర్ అయితే కాదు. మీరు మొత్తం చూడండి, ఆ సత్య క్యారెక్టర్ మీరు తాగుబోతు కన్నా ఆ క్యారెక్టర్కి వెళ్ళే ట్రావెల్ అండ్ దెన్ వాడికి వచ్చే ఆ పే ఆఫ్, ఆ ఎమోషన్కి మీరు కరెక్ట్ కనెక్ట్ అబ్బా నా పేరు పెట్టుకుని చేసిందని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందరి దగ్గర కవర్లు ఉన్నాయి బాగానే. ఇప్పుడు కావాలన్నా కవర్ కావాలా? నిజం, ఇది కవర్ కాదు, ఇది నిజంగానే. అప్పుడు నాకు అనిపించింది మేడం, నా ఫెయిల్ ఉన్నాయి, నేనే లేను అందులో, ఎందుకు ఇట్లా అవుతుంది ఏంది, నేను కూడా అలీరాజ్ అన్న లెక్కనే ఫీలింగ్ అయినా నేను. అరే మనకు సరిగ్గా ఒక కెమెరా పడతలేదా, పడ్డ కూడా ఇంకా ముందరికి పోతలేమా, సస్కస్ ఎందుకు వస్తలేదు అంటని బాగా ఫీలింగ్ అయినా నేను. ఎందుకంటారు అట్లా? మీరెందుకు సక్సెస్ కాదండి, మీరు సక్సెస్ఫుల్ కాదు. ఇప్పుడు నడుస్తున్న దాంట్లో మనం కూడా ఉండాలనుకుంటాం. ఇప్పుడు మీది నడుస్తున్నది కదా, నయనం నడుస్తున్నది G5 లా, చూసినప్పుడల్లా అనిపిస్తుంది అబ్బా నాకు ఇంట్లో ఒక క్యారెక్టర్ ఉంటే
మంచిగా ఉంటా అంటే ఏది ఇస్తుండే నాకు ఇస్తే ఇంకెందుకు ఆ సత్య క్యారెక్టర్ చూసినావా మళ్ళీ కూడా మనోభాగం దెబ్బతింది. నేను ఇంకా కొంచెం కండలు వేస్తే వరుణన్న వేషమే నాకు ఇస్తారు. నేను అదే ఎక్స్పెక్ట్ చేసిన అన్న. ఎవరికి తెలుసు ఆ లూజ్ షర్ట్ వెనకాల కండ్లు ఉన్నాయేమో. నా బట్టలు లూజ్ మేడం, మైండ్ లూజ్ కదా. కొంచెం గమనించుకోండి, లెస్కెరర్ కదా మీరు. ఇంకా అంటే క్యారెక్టర్లు, డిజైనింగ్, బాడీల లాంగ్వేజ్ మొత్తం మీదేనా? నీకు ఇంకా నీ టీము అట్లా హెల్పింగ్? అవును సార్, ఒక రైటింగ్ టీం ఉంటుంది కదా. సో ఇది బేస్ అయితే ఈ స్టోరీ ఇదంతా ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అంతా నేను చేసుకున్న తర్వాత రైటింగ్ టీం దాన్ని డెవలప్ చేశారు. ఇంకా వరుణన్న, నువ్వు ఇది సిరీస్ నడిచిన రోజులు ఎవరి బతుకులకు ఎక్కువ తొంగి చూసినావు? ఎవరి బతుకులోకి? ఇప్పుడు ప్రియాంకనా, లేకుంటే అలీరాజన్న, సాతి మేడమా? నా బతుకులో తొంగి చూసుకుంటాను. వాళ్ళు ఎక్కడ పోతుండ్రు? లేదు లేదు, అట్లా అసలు మాకు షూటింగ్ కూడా ఫట్ట 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 డే నైట్లు చేసాం కొన్ని రోజులు. అంటే అందరం అసలు అలీ మేము మీరు అన్నారు కదా ఇందాక, ఇంత టైం స్పెండ్ చేసి మాట్లాడుకున్నది ప్రమోషన్స్, ఇంటర్వ్యూస్. ఒక 1-2 సీన్స్ ఉన్నాయి అనుకుంటా ప్రియాంకతో, అలీతో ఒక 2 సీన్స్ ఉన్నాయి అనుకుంటా నాకు. సో ఇట్ వాజ్ అంత ఎక్కువ తొంగి చూసే అవకాశాలు రాలేదు. అంటే ఇప్పుడు నీ దాంట్లో కూడా తొంగి చూడాలనుకుంటారు అందరూ. మొన్న కూడా నీ బ్యాగులకు తొంగి చూసిండ్రు, ఏముంది ఏముంది. మరి తొంగి చూడకపోతే ఎట్లనే? నువ్వు కూడా కొంచెం తొంగి చూడాలి, సేమ్ టు అనాలి కదా. ఇప్పుడు మా అంటే ఒసఫిట్టా ప్రియాంక, నువ్వు కూడా అంటే అలీరాజా ఏం చేస్తుండు, డైరెక్టర్ మేడం ఎట్లా చేస్తుంది, కొన్నన్నా నేర్చుకోవాలి కదా. ఏం నేర్చుకున్నాం అలా? ఏం లేదు, ఇందాక నేను కాఫీ తాగుతుంటే తొంగి చూసి మీకు కూడా కాఫీ కావాలా, మీకు కూడా కాఫీ కావాలని అడిగి మనం తెప్పించి పెట్టాము. కానీ ఎవరి లైఫ్లో ఏం జరుగుతున్నాయి పర్సనల్స్ అవన్నీ తెలుసుకునే ఇంట్రెస్ట్ నాకు లేదు. ఎస్పెషలీ నయన్ చూసినాక, డాక్టర్ నయన్ గారిని చూసినాక అయితే అస్సలు. అంటే ఈ అద్దాలు కొనుక్కోవాను అమ్ముతున్నారా? నాకు ఐడియా లేదు, ఎక్కడున్నాయి కూడా తెలియదు. అవి ఉంటే నాకు ఒకటి కావాలంటే. సినిమా నుంచి బయట తీస్తావు, పని చేయవు. అరుణాన్న, ఇంకా కమలశేఖర్ అన్న కా నుంచి ఇవాళ సాతి ఫర్కాష్ మేడం దగ్గర ఎట్లా అనిపిస్తున్నది? మర్డర్ చేస్తారు, మా ఆయన పేరుని మర్డర్ చేస్తారు. ఫర్కాష్ ఫర్కాష్ ఈ ఇంటర్వ్యూ చూసినప్పుడల్లా తిట్టుకుంటాడు, సరిగ్గా పెట్టలేదు. హ్యాపీ డేస్ నుంచి ఇక్కడ దాకా జర్నీ వండర్ఫుల్. అంటే 18 సంవత్సరాలు అయింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఆల్రెడీ 18 years అయింది, సగం జీవితం ఇక్కడే ఉన్నాను ఇంకా అనిపిస్తుంది. బట్ వండర్ఫుల్. ఫస్ట్ డైరెక్టర్ శేఖర్ కమల గారు పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది, మీది కూడా ఎస్తోనే స్టార్ట్ అవుతుంది. సో యా, ఇట్స్ వండర్ఫుల్ జర్నీ. హైస్, లోస్, అప్స్, డౌన్స్, ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఒక ఐ థింక్ చాలా జీవితంలో చాలా నేర్పించింది జర్నీ మొత్తం. అంటే నువ్వు కూడా మెల్లగా డివోషనల్కి బాగా కనెక్ట్ అవుతున్నావు. కానీ అంటే ఈ కార్తీక మాసం రాగానే మాల వేసుకొని భక్తిగా పోయి వస్తుంటావు. ఇవన్నీ అంటే ఎట్లా, నాయన నుంచా లేకపోతే ఇంట్లో? లేదు, నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం మాల వేసింది మా తాతగారు. నాకు చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి యూనో ఎవ్రీవన్, అందరూ మా ఫ్యామిలీలో ఆయన అట్లా చూసేవాళ్ళం అనమాట. అండ్ ఆయనకి ఒక ఐ థింక్ 2010, 11, 12, 13 సమ్ టైమ్ ఆ టైంలో ఆయనకి ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఫుల్ సీరియస్, ఆల్మోస్ట్ 1 month ఆయన హీ ఫాట్ ఫర్ హిస్ లైఫ్. ఒక 1 month హాస్పిటల్లో ఉన్నారు. అండ్ ఆ టైంలో నేను మామూలుగా ఇట్లా వేసుకుంటారు, ఇట్లా వేస్తున్నారని ఊరికే అడిగాను ఎవరినో, ఏంటి అందరూ బ్లాక్ వేసారు ఈ టైంలో, ఈ సీజన్లో ఏంటి అసలు ఇదంటే, ఏమైనా అనుకుంటే ఇట్లా జరుగుతుందని ఒక బిలీఫ్. అంటే నేను ఇంకా మా తాతకి అంతా సెట్ అవ్వాలని చెప్పి దట్ వాజ్ ద ఫస్ట్ టైం నేను అందులో ఒక మాల వేసుకోవడము. అండ్ దాని తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారంటే, ఆయన హాస్పిటల్ నుంచి బయటికి వస్తే ఆయనకి స్పీచ్ పోవచ్చు, సరిగ్గా మాట్లాడలేకపోవచ్చు, సరిగ్గా వినపడకపోవచ్చు, సరిగ్గా విజన్ పోవచ్చు, ఇది ఏమైనా జరగచ్చు ఒకవేళ బయటకు వస్తాయని చెప్పిన ఆయన బయటకు వచ్చి, ఆయన యాక్చువల్లీ నావెల్ రైటర్, 25 years ఆల్ ఇండియా, 25 ఇంకా మోర్ దెన్ 25 years ఆల్ ఇండియా రేడియో స్టేషన్ కూడా పనిచేశారు ఆయన. సో ఆయన దాని నుంచి బయటకు వచ్చి హెల్దీగా సూపర్గా మళ్ళీ ఇంకో నవల్ కూడా రాశారు. సో దట్ వాజ్ అది నాకు అది ఫస్ట్ టైం నేను వేయడం మాల.
అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా నేను ఒకవేళ ఈ కంట్రీలో ఉండి ఇఫ్ ఐమ్ నాట్ ట్రావెలింగ్ యూఎస్లో కానీ ఇక్కడ ట్రావెల్ చేయకపోతే ఇక్కడ ఉంటే ఐ ట్రై టు ఇప్పటిదాకా 5 times చేశాను అయ్యప్ప దీక్ష, ఒక 2 times శివ దీక్ష చేశాను. అబ్బా, ఈ ఓపికకు మెచ్చుకోవాలి. ఇది గ్లామరస్ ఫీల్డ్లా ఎవరైనా కూడా మంచిగా ఎందుకు ఇట్లా కఠిన సాధన ఉండొద్దు అనుకుంటారు, కానీ నువ్వు ఆ కఠిన సాధన 40 రోజులు 41 రోజులు తీసుకున్నందుకు నిజంగా నీకు థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎవరైనా కూడా మనం పుట్టుక అర్థం ఉండాలని, చిన్న వయసులో ఎందుకురా అంటారు, కానీ చిన్న వయసులోనే మనము నిజంగా దేవునికి అర్పిస్తే అది ఇంకా బ్రహ్మాండం కదా. ఇప్పుడు ఏదైనా వేడి తీసుకువెళ్ళి పెడితే ఎట్లుంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ లేకపోతే ఏదో ఫాస్ట్ ఫైంది పెడితే దేవుని కూడా సమర్పించినప్పుడు ఒక యవ్వనంగా ఉన్నప్పుడు సమర్పించడం అంటే నిజంగా వృద్ధాప్యంలో కాపాడుతుంది. అంత అయిపోయినాక ఏమంటారు, వృద్ధనారి ప్రతివత అంటారు కదా, ప్రతి వృద్ధుడు ప్రతివత లెక్కనే ఉంటాడు. కానీ అది యవ్వనంలో ఉన్నప్పుడు రియలైజేషన్ అనేది గొప్ప. నేను థ్యాంక్ యూ సంశరణం అది. థ్యాంక్ యూ. ఇప్పుడు షూటింగ్లలో ఇబ్బంది అవుతుండేనా నీకు? షూటింగ్లో ఇబ్బంది అవుతుందంటే మా షూటింగ్లో అయితే ఫైన్ బాగానే ఉండే. వేరే షూటింగ్లో కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట, అవి ఇంకా వాళ్ళు నా మాలయ్యాకే పెట్టుకోవడం జరిగింది. కొన్ని సీన్స్. ఇప్పుడు ఫిర్యాంక, నువ్వు నీ చేతి వంట మంచిగా ఉంటుందా? చాలా బాగుంటుంది. మరి ఎందుకు పెరగలేవు నువ్వు తిని? నా చేతి వంట నేను తినలేదు కాబట్టి. ఎవరికి పెడతావు ఎక్కువ అండి? వాళ్ళనన్ను అడుగుదాం కనీసం. వాళ్ళు బాగానే ఉన్నారులే, మీరు రండి ఒకసారి భోజనానికి ఇంటికి, వండి పెడతాను. నేను మానేసి నేను కూడా బంద్ చేసిన. ఎందుకా, మనకు లైట్ వెయిట్ ఉంటేనే మైలేజ్ ఎక్కిస్తుంది, అందుకే తక్కువ హైబ్రిడ్ అయిపోయింది ఇప్పుడు కదా మేడం. తిండి మీద ఇప్పుడు నేను కూడా స్వాతి మేడం లెక్కనే. ఫర్కాష్ గారు కూడా అల్కగానే ఉంటారు, ఆయన కూడా స్లిమ్ ఫిట్టే ఉంటారు. అన్ని మొలకలు ఇవే కదా, పొద్దుగా లేచి మొలకలు జావలు అందరు దీని మీదనే వస్తారు. మీ తిండి ఏంటిదన్నా? నేను నాకు అలా ఏం లేదు. యూజువల్గా ఎగ్స్, ప్రోటీన్ షేక్, మధ్యాహ్నం మంచిగా రైస్, మీల్, నైట్ ఏం తిన్నా నడుస్తుంది. బాడీ షేక్ చేస్తారు కదా, బాడీ షేక్ చేస్తారు కదా మీరు. షేక్ వర్కౌట్ అవి తినడం కోసమే. సో నాకు పెద్దగా అంత చాక్లెట్ స్వీట్లు ఇవన్నీ కొంచెం అన్నీ తింటాను నేను. ఇది అది అని పర్టిక్యులర్ డయట్ అన్నట్టు ఏమి ఉండదు. బట్ జిమ్కి వెళ్తాను కొంచెం, అందుకే మెయింటెనెన్స్ అట్లా ఉన్నది. ఎవరు కూడా ఎక్కడ ట్యూబులు టైర్లు కనబడతలేదు, ఎవరికి ఎయిర్ బ్యాగ్స్ లేనే లేవు అసలు. నాకే జర్ర అంటే ఉండొచ్చు కానీ లేదు, నీకు లేదు. మీరు చాలా స్లిమ్ అయ్యారు. ముందు కన్నా బాగా స్లిమ్ అండ్ టాల్ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరు ఏమి తింటున్నారు ఈ మధ్యన? డయట్ సీక్రెట్ ఏంటి? ఎక్కువ అంటే మంది బ్రెయిన్ తింటుంటే అర్థం కాకుండా అది నాకు ఆనందం అనమాట. అమ్మయ్యా నేను వేసిన పంచి వేలింది, వాళ్ళకి అర్థం కాలేదు, బాగైంది హెల్దీ డయట్. అందుకే జర చెమటలు పడతాయి అన్నట్టు. సత్యగాంతో నన్ను అదే మాటలు అర్థం కావు, అది ఇంకేందో దాన్ని కటింగ్ చేసి బైపాస్ మిస్టేక్ అంటాడు, ఇంకా అంబా సిలిండర్ అంటాడు, ఏమేమో అంటుంటాడు అని జర ఉంటది కదా మేడం. ఇప్పుడు నాకు అర్థం కానట్టుంటే బాగోదు. చిఫ్ మనదే కాబట్టి దాన్ని ఎడిటింగ్ చేసుకోవచ్చు, చిన్న ఫీలింగ్ ఎక్కడ ఉంటది. అదే నేను మైక్ పట్టుకొని ఛానల్ నుంచి వచ్చిన అనుకో, వద్దు బాబోయ్ నమస్కారం అంతా బాగుందండి, చిఫ్ మనదే, కెమెరాలు మనది కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అప్పట్లో నేను మగేష్ సార్తో కూడా చేసిన కదా, అప్పుడు కూడా ఆ అంగి ఇంకా ఉతుక్కోలే నేను, అట్లనే పెట్టిన. ఉతికితే చినిగిపోతుంది అని దాన్ని ఎక్కువ రోజులు మగేష్ బాబు ముందర చేసిన కానీ దాని ఫ్లేవర్ అట్లే ఉండాలంటే అని ఉతకలే ఇక. అంటే అట్లా చాలా తక్కువ సార్లు దొరుకుతుంది కానీ ఆ అంగి కూడా ఉంటుంది అన్నట్టు, అరాస్ పాట వాడచ్చు కదా. మగేష్ బాబు దగ్గర కూర్చుండ అంటే ఫ్లేవర్ కొంచెం ఉండదా, ఎంతో కొంత ఉంటుంది కదా. అట్లానే దాన్ని కుక్క అంటే ముంగలికి రాజమౌళి సార్తోని, ఎన్టీఆర్ సార్తోని చాలా మందితో చేసిన. ఖుషి అనిపిస్తుంది. చూసినావా అనుభవి?
కొన్ని చూశాను. ఏ డైలాగ్ ఇష్టం నీకు? ఏ డైలాగ్? ఏదో మీరు డైట్ గురించి అడిగారు మహేష్ బాబు గారిని ఒకసారి. ఆ షార్ట్ నేను చాలా ఎక్కువ రిపీటెడ్ గా చూసాను. 100 గోళీలు నీకు గుర్తులేదా? ఏది? 100 గోళీలు. 100 గోళీలు 100 మందు గోళీలు వేసుకొచ్చిన పెళ్లి కొడుకులు ఎక్కువ వస్తా అంటారు. అమ్మా ఈ లెక్కనే ఆయన కూడా మస్తు నగిండు. నగి 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 అలిరాజన్న లెక్క ఇగో ఎర్రగా అయిపోయింది ముఖం. తెల్లగున్న వాళ్ళు నగితే ఎర్రగా అవుతారుగా మేడం. అట్లా ఇక అలన్న అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాడు. ఏదన్నా చెప్పన్నా నువ్వు, మొత్తం మేమే చెప్పుకుంటున్నాము. నీ ఫానం ఎట్లుంది? మిమ్మల్ని టీవీలో చూసి 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 నవ్వేవాళ్ళం అన్న. ఇవాళ ఎదురు కూర్చొని ఇట్లా మాకు అవకాశం దొరికింది, చూసి నవ్వుతున్నాం. చెంఫల్లో పెడతాయి. నీ ఫానం ఎట్లుంది? ఏ ప్రాణమా? పెద్ద ప్రాణమా చిన్న ప్రాణమా? చిన్న ప్రాణం. చిన్న ప్రాణం బాగుంది, చాలా బాగుంది. కొద్ది శాతాలు చేస్తుందా? చాలా, అసలు మామూలుగా లేదు. మీకు అర్థమైంది? వాళ్ళ అమ్మాయి గురించి చూసినా డేంజర్ తయారైతుంది. అంటే నీ డేంజర్ ఉందే, నీకు ఐక్యూ నా పోలికలు వచ్చాయి. నేను ఏదో ఫానం అంటే ఏం ఫానం అంటాడు అనుకున్నా, అది ఐక్యూ అంటే. అందుకోసానికే సస్కస్ ఉంటుంది చూడు. మిమ్మల్ని చూస్తున్నా కదా, సో కొంచెం టచ్ లో ఉన్నా, కనెక్ట్ అయినా నేను. ఐరస్ వచ్చేసింది. వీళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్ గా పైనుంచి వెళ్ళింది మీ డైలాగ్. ప్రతి డైలాగ్ నాకు అర్థమైంది. మొత్తం వైడే పోయినాయా? వాళ్ళకి పోయిందేమో, నాకేం పోలే. ప్రియాంకకు మొత్తం వైడే పోతున్నాయి. వైడ్ కాదు, బౌన్సర్ మొత్తం. అంటే నన్ను ఎక్రియనికినే చూస్తుంది ఎంతసేపు. తిన్నావా అంటే ఆ పిన్న, నేను కూడా పిన్నా. ఒక చిన్న మీరిద్దరు ఎల్లో ఎల్లో ఏంటి మధ్యలో డిస్కషన్ డర్టీ ఫెల్ పిండింగా అనుకున్నారా మీరిద్దరు ఎల్లో వేసుకొని వద్దామని చెప్పి? ఇక అరుణ్ అన్న ఉత్తేజనం చూడంగానే ఫీలింగ్ వస్తుంది. నాకు కూడా మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తే ఫీలింగ్ వస్తుంది. కూర్చోను ఇక్కడ. అది ఎందుకో ఏమో, ఇసొంటి వాళ్ళు ఒక రోజు పొగుడుతుంటే కొంచెం మంచిగా డైటింగ్ చేయాలనిపిస్తుంది, మంచిగా భాష నేర్చుకోవాలనిపిస్తుంది. ఫోన్ నెంబర్ ఇస్తావా? ఏంటి బాబా అన్న, ఇంకోసారి ఫోన్ నెంబర్ ఇస్తావా? డైరెక్ట్ ఎవరి ఫోన్ నంబర్ కావాలి? మీదే. 10 నెంబర్లు తీసాలి, ఎక్కువ వద్దు నాకు. 10 నెంబర్లు. 10ని 10 సార్లు చెప్పుకుంటే సరిపోతుందా? 100 ఇల్లు వద్దు కానీ నాకు కాదు, కెమెరాలో చెప్పు, చెవులో చెప్పు, వాళ్ళ నాకు ఫోటోకి వస్తారు. కేరింగ్ తీసుకోవా నా గురించి కొంచెం? అందుకే ప్యాంట్ వేసుకొని రమ్మనింది. కేరింగ్ తీసుకుంటే పొసెసివ్ అన్న, చాలా పొసెసివ్. మీరు చెడ్డ వేసుకుంటే ఇంకెవరు చూడొద్దంట. వింటర్ బయట జ్వరం వచ్చేస్తే ప్రాబ్లం కదా అని ప్యాంట్. అరుణన్న కాదు, నీకు ఎట్లా టైం దొరికింది? సీరియల్ లాక్ అయిపోయినావు కదా? లాక్ అయిపోయా. ఇంకా లాక్ ని లాక్డౌన్ లో పడేసేసుకొని నైట్ చేస్తున్నా ప్రస్తుతానికి. నీ జోక్ నువ్వే నవ్వుకుంటావు. సారీ ఒకడు అంటాడు బ్యాడ్ రివ్యూ ఇచ్చాడు అనుకో, ఏమంటారు అని? వాళ్ళకి నచ్చలేదు అంతే. ఏ సినిమాకైనా అందరికి నచ్చాలనే ఉండదు కదా. ఇప్పుడు సిరీస్ వచ్చింది, రేటింగ్ ఇస్తామంటారు, ఇట్లా అంటారు అట్లా అంటారు. దాని మీద కొంతమంది ఏమో మైకులు పట్టుకొని ఒరే ఒక్కసారి తీసి చూడనరా మీరు అంటారా మీరు? అలా అన్నాను కానీ సినిమా పోయినా ఉన్నా సరే ఎఫర్ట్స్ అయితే సేమ్. ఒకసారి తీసి చూడండి రా మీరు అనేది చిన్న ఆరోగెన్సీ. కానీ ఒక సినిమా పోయింది అయినా సరే, లేకపోతే అది హిట్ అయింది అని అన్నా సరే, అందరూ చాలా కష్టపడే తీస్తారు దాన్ని. అది హిట్ అవ్వాలన్న ఇంటెన్షన్ తోటే తీస్తారు. అది ఇంకా పబ్లిక్కి నచ్చడం నచ్చకపోవడం అనేది పూర్తిగా లాటరీ అయింది. రైట్. సో అది ఇంకొకటి 100% జనాల్ని కూడా సాటిస్ఫై చేయడం అనేది కుదరదు. బికాస్ తీసేవాళ్ళు కూడా మనుషులే, దేవుళ్ళు కాదు కాబట్టి. సో కాబట్టి వాళ్ళకి కొంతమందికి నచ్చకపోయినా సరే, నచ్చకపోతే నచ్చకపోవచ్చు, వాళ్ళకి ఒక పారామీటర్స్ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్లో వెళ్ళలేదేమో, నెక్స్ట్ టైం ట్రై చేసుకుంటాం ఇంకొంచెం. ఇప్పుడు 60% 70% పీపుల్ నచ్చితే నెక్స్ట్ 80% రీచ్ అవుదాం, అలా ట్రై చేసుకోవడం. కానీ ముచ్చి తీరా అని అనలేము అనమాట. అంత ఉప్పు కారం తింటలేరు మీరు. ఉప్పు కారం తిన్నా సరే వచ్చి తీరా అని అనకూడదండి. అన్న అయితే కూల్గా మంచిగా ఉన్నాడు. అంటే నడమ చాలా వచ్చినాయి కానీ ఇప్పటికి 20 అయినాయా? 30 30 అనుకుంటా. 20 ఏళ్ళు కదా?
18 years, 18 ఏళ్ళు. 18 ఏళ్ళు. నిజంగా నువ్వు టీనేజ్లు ఉన్నట్టే ఉన్నావు మళ్ళీ. 18 ఏళ్ళు అయింది హ్యాపీ డేస్ వచ్చి. అప్పుడు నాకు 18 ఏళ్ళు. ఇప్పటికీ ఫ్రీ అంక లెక్కనే మంచి చరిష్మల్నే ఉంది. లొల్లి అవుతుందా నీకు ఎవరన్నా? ఎవరు లేదు లొల్లి ఎప్పుడు కదా చెప్పే లేదు లొల్లి లేం. ఒక్క ఫారి కూడా లొల్లి కదా? ఒక్కసారి కూడా ఎందుకు కాదు, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లొల్లి లేవు అంటున్నా. లొల్లి అయినప్పుడు ఎవరైనా చూస్తారు ఒళ్ళరకే నీకు దండం పెడతా ఇట్లా అంటావా, లేకపోతే అది చూసుకుందామంటావా? యూజువల్ గా అట్లా ఉండదు లొల్లిలు, అంటే అందరి ముందర ఉండదు. మా డోర్ దగ్గరికి వేసుకొని కొట్లాడు, కిటికీలు కూడా మొత్తం మూసేసి. కిటికీలు మూసేసి అలా ఏం లేదు, బట్ కామన్ ఎనీ ఏ రిలేషన్షిప్ లో అయినా అది జరుగుతుంది అనుకుంటా నేను. బట్ దాన్ని మించి మనం ముందుకు ఎలా దాటుకుని వెళ్దాం అనేది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. తాత బుద్ధులే వచ్చినాయి నీకు. నిన్ను మాట్లాడలేము ఇక ఏరి కాడ మొత్తం ఇప్పుడు ఫిలాసఫర్ అయిపోయి. అయ్యో బాబోయ్, ఫిలాసఫర్ ఏం కాదు, మంచిదే కదా జ్ఞానోదయం చిన్నప్పుడు అయితే, అది ఇంకా మంచిది కదా 10 మందికి. చిన్నప్పుడు అవ్వలేదు, ఇప్పుడు నువ్వు ఇంకా చిన్నోనివే అంతేనా? అంటే కూటీల దృష్టిలో నిన్ను చూడంగానే ఒకటి ఇట్లా సింబల్ వచ్చి ఆర్ఆర్ వేసుకుంటా. అయ్యో అయ్యో అయ్యో. కదా మేడం, మీ కాలేజ్ అప్పుడు కూడా సినిమా చూసి అనుకున్నారంట కదా? నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అప్పుడైతే ఒక ట్రెండ్ సెట్టింగ్ అనమాట అదంతా. సో ఈ హ్యాపీ డేస్ అండ్ కొత్త బంగారు లోకం ఆ టైంలో మాకు ఒక ఫెయిరీ టేల్, ఒక మంచి ఫ్రెండ్షిప్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ, ఇవన్నీ ఏంటంటే ఒక మా మైండ్లో అబ్బాయి ఇలా ఉంటే బాగుండు అని ఒక ఫీలింగ్ని తీసుకొచ్చి ప్రతి చోట వెతుక్కునేలా చేసాయి అనమాట. అండ్ ఎవరు అలాంటి ఒక లవ్ స్టోరీ, కొత్త బంగారు లోకం లాంటి ఒక ఫెయిరీ టైల్ లవ్ స్టోరీని క్రియేట్ చేయడానికి కావాలని వెళ్ళి ప్రపోజల్స్ చేసేయడము. ఏదైనా కాలేజ్లోని ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే, ఏదైనా కాలేజ్కి వెళ్ళాము అని అంటే ఎవరైనా ఫ్రెండ్స్ అలా హ్యాపీ డేస్ లాంటి ఒక డ్రీమ్ తయారవుతుందా, సో దెన్ అంటే ఒక డ్రీమ్ లెవెల్ అనమాట అది. సో అలా మేము కూడా చాలా ఫీల్ అయ్యాం, అందరిలాగే, అందరు నార్మల్ స్టూడెంట్స్ లాగే మేము కూడా చాలా ఫీల్ అయ్యాం అప్పుడు. ఇప్పుడు అంటే మీకు అట్లా అనిపిస్తుందా మేడం, దగ్గర ఫస్ట్ రోజు కథ చెప్పడానికి పోయినప్పుడు అవన్నీ మతికి వచ్చినాయి కదా? అసలు కథ చెప్పడానికి పోయినప్పుడు ఆటో అంతా అవే. అప్పుడు ఇప్పుడు 2007లో వీ హావ్ సీన్ ఆన్ ద స్క్రీన్. మనకు తెలియదు కదా ఇప్పుడు వచ్చి మేము సినిమా ఇండస్ట్రీకి వస్తాం, డైరెక్టర్ అవుతాం, ఇదంతా తెలియదు కదా మనకి. సో స్క్రీన్ మీద చూసి మేమే ఫీల్ అయిపోయే స్టేజ్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు హిమ్, ఇంకా నేను వర్క్ చేస్తాను, ఆయనకు అది ఒప్పుకుంటారా నాకు అదంతా తెలియదు ఇంకా. సో ఐఎమ్ గోయింగ్ టు హిమ్ టు నెరేట్ ద స్టోరీ. అదే నాకు పెద్ద సక్సెస్లా ఫీల్ అయిపోయింది నేను. ఇంక ఒప్పుకున్న తర్వాత ఇంక చెప్పనే అక్కర్లేదు. సో అంటే ఇది చాలా అంటే ఒక తెలియదు కదా ఫేట్ ఇదంతా ఎలా జరిగింది అని, డెస్టినీ, ఆ కైండ్ ఆఫ్ డెస్టినీ నిజంగా. సో ఎప్పుడో స్క్రీన్ మీద చూసేప్పుడు నాకు అసలు ఈ గోలే లేదు. అండ్ ఐ కేమ్ బ్యాక్ అండ్ నా ఫస్ట్ మూవీ నేను మళ్ళీ ద సేమ్ పర్సన్తో చేస్తున్నాను నేను అసలు. సో ఇట్స్ ఆల్ డెస్టినీ. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే ఇట్లా మీరు మీ లెక్క ఆలోచన చేసేవాళ్ళు సైంటిస్ట్లే కదా, అట్లా సూర్య గారిది ఒక సినిమా వచ్చింది కదా అట్లా ఒకటి 24. అట్లా తర్వాత బాలయ్య బాబుది అప్పట్లా ముందర టైం ట్రావెలింగ్, ఆదిత్య 369 అంటే అన్ని హీటే అయినాయి. ఇది కూడా అంటే మైండ్ గేమ్ లెక్క గోడల మీద స్టిక్కర్లు అతికేస్తున్నారు మేడం. అంటే ప్లానింగ్, ఏ స్టిక్కర్లు ఏ సినిమాలో అతికేసినా అది హీటే అయింది. అవునా? అయితే హిట్టే. స్టిక్కర్లు అవి ఇవి అతికేసి ప్లానింగ్ తో ఉంటాయి కదా, అంటే మీ బ్రెయిన్ ఉన్న వాటికన్నా 3 అంతల పని చేస్తుంది. అంటే తక్కువదా మీరేమన్నా? ఇది డిస్కవరీ. ఇది కవర్ కాదు, అది ఇది కవర్ కాదు, డిస్కవరీ అంటే మీరు చదువుకున్నందుకు ఉపయోగపడ్డది అది. లేకుంటే సాదా సీదా సినిమా చేయొచ్చు, చదువుకున్నందుకు సైంటిస్ట్ సినిమా తీసి అనుకుంటారా మీరు అట్లా? అది ఆ నాలెడ్జ్ యూజ్ అయింది కథకనంటే మనకు తెలుస్తూనే ఉంటుంది. నేను ఫిజిక్స్ చదువుకున్నందుకు, వీళ్ళందరికీ చెప్పినందుకు కొన్ని సంవత్సరాలు. ఏమేమి చెప్తుండే మేడం? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మంచిగా ఉందా మరి? మీరు చూడండి, పూర్తిగా చూడండి. అదే అంటే లగ్గం అయిపోయింది కదా ఎవరికి? ఈమెకు. అందులో అయిపోయింది, కథలో అయిపోయింది. కథలో అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఎవరితో అయితే ఒకసారి అయిపోయాక ఇంకెవరితో అవ్వదు. ఇప్పుడు అంటే నాకు అనిపించింది అట్లా డౌట్గా, ఇప్పుడు అద్దాలకు వచ్చినప్పుడల్లా ముఖం మార్చుకొని కొంచెం వెలిగిపోతుంటది కదా, అట్లా ఏమైనా ఉందా అంటున్నా. మీరు 6 ఎపిసోడ్లు చూసారా? చూడలే కదా, 3 చూసినాను. ఇంకో 3 కూడా చూసేయండి. అఫార్థం చేసుకున్నాను అయితేనే. అసలు అఫార్థం ఏం లేదా?
అపార్థం చేసుకున్నారో లేదో తెలియదు కానీ అర్థం అవ్వలేదు అనమాట. అయితే అద్దాలు కొనుక్కోవాల్సింది. అవి ఎక్కడ అమ్ముతారో చెప్తే నేను కూడా కొనుక్కుంటాను. అలా అన్న చెప్పే నువ్వు అసొంటి అద్దాలు వస్తే ఎవరి లైఫ్లో చూస్తావు ఫస్ట్? ఇంతకుముందు ఇంటర్వ్యూలో అయితే మా పాప లైఫ్లో చూస్తా అని చెప్పిన. అది ఏం చేస్తూ ఉంటుంది ఇంటికాడ, స్కూల్లో. ఇంటికి వచ్చిన తర్వాత చాలా డిఫరెంట్గా తయారవుతుంది. అది అక్కడ ఏం చేస్తుందని నేను చూడాలనుకుంటా. మళ్ళీ దాని తర్వాత ఈ కథ మొత్తం చూసిన తర్వాత ఎవరి లైఫ్లో వద్దురా బాయ్, మన జీవితం మనం చూసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది. నిజంగానే మతిమరుపు మనిషికి గొప్ప వరం. నాయన పోయింది, అమ్మ పోయింది, మన సొంత వాళ్ళు అంతా వెళ్ళిపోయినాక అది మర్చిపోకపోతే మతి ఉంటే కూడా పెద్ద ప్రాబ్లం. మతిమరుపు అనేది ఉండాలి. అంటే ప్రతిదీ కూడా మన ఇంట్లో మన గురించి ఏమనుకుంటున్నో తెలియదు. ఒకసారి మైండ్ వాయిస్ కూడా మిషన్ ఉంటే అది తెలిస్తే ఒక్కరోజు కూడా పైసలు ఇయ్యమాలకు వాళ్ళతో ఉండం. అంటే అంతా కొంచెం ఏదో నటన లెక్క ఉన్నా అది నిజం అనుకొని భ్రమలన్నా బతుకుతాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలిస్తే ఒక్కనాటికి కూడా సంసారం చేయం. నిజమా కాదు? కరెక్ట్. ఎన్ని బంధాలు సంబంధాలు ఎట్లున్నాయంటే పైసలతోని కదా, పైసలతోని వ్యాపారం ఇవన్నీ ఉంటాయి. చెప్పినట్టు చెప్తుంటే ఈ ఊరికేనే చెప్పిన, ఇంటర్వ్యూకి పైసలు ఇస్తేనే మాట్లాడుతుంది, ముందు మాట్లాడవచ్చు కదా అని మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మేడమే డైరెక్టర్ కదా, మేడం కొంచెం హైలైట్ చేయాలని నాకు అనిపిస్తుంది. ఇది మైండ్ వాయిస్. ఇది ఏమేమి అడుగుతాడో ఈ అమ్మాయి ఏమని అసలు ఇదే అర్థం కాదని వరుణ నాకు అనిపిస్తుంది. మైండ్ వాయిస్ సౌండ్ స్పీకర్ ఉంటే నువ్వేమనుకుంటున్నావు? అది మీరు చెప్పాలి, నేను ఎదురు చూస్తున్నా ఇప్పుడు నా మైండ్ వాయిస్ మీరు ఏమంటారు అని. అంటే చిన్న ఏజ్లో నాకు అర్థం కావు. అది నాది పెద్ద గుండె. గుండెనా కాలేజ్ అంటే రెండు. నేనేమనుకుంటున్నా చెప్పే ఏదన్నా ఒకటి. వైరస్ వచ్చినట్టు కావాలి. ఏమనుకోవట్లే, వైరల్ నేను ఏమనుకోవట్లే. యాక్చువల్లీ ఇప్పటి వరకు నాకు ఇలా వేరే వాళ్ళ లైఫ్ లో తొంగి చూడడము అదంతా ఇంట్రెస్ట్ లేకుండే. కానీ మిమ్మల్ని చూసాక ఇంకా మీ లైఫ్ లో మీరేం ఆలోచిస్తుంటారు, మీరు ఎలా మీరు నార్మల్ టైంలో ఎలా ఉంటారు ఉంది నాకు. ఇది పాయింట్. అసలు మీ నార్మల్ లైఫ్ లో ఎలా ఉంటారు, లైఫ్ లో మీరు ఎలా ఉంటారు అనేది నాకు చూసుకోవాలని చాలా ఆతృతగా ఉంది. నిజంగా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. కామెడీ చేసే వాళ్ళందరూ నిజంగా అబ్బాయిలతో ఉంటే ఫుల్ టైం పాస్ అని అది ఉండదు. గెస్ చేసాను అంటారని అది ఉండదు. ఎట్లుంటుంది అంటే చాలా సీరియస్గా, నేనేంది టీవీలోనేమో నవ్వుతుంటాడు, నవ్విస్తుంటాడు, అంత సీరియస్ ఉన్నది. పానం మంచిగా ఉందా, ఏమైనా అయిందా సార్, పోయారు అన్నట్టుంటారు. అంటే అదొక పాత్ర లెక్క. ఇప్పుడు కెమెరా మీదకి రాగానే ఇట్లా మాట్లాడతాం. తర్వాత అంటే నిజ జీవితంలో అన్నీ ఉంటాయి కదా, బాధ్యత ఉంటుంది, కొన్ని రెస్పాన్స్ అన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఇట్లా నవ్వుకుంటూ పోతే ఎవరు కేర్ చేయడు, అన్ని తాళం చేసి గుంజుకుంటారు. ఇక ఇటు జోకర్ అన్నట్టు, ఇక్కడదే నీకెందుకు అంటే ఆడ కూడా చూపెట్టాలి కదా. అంటే ఏ దానికి ఆ అవతారం వేయాల్సి కాదంటారా? కరెక్టే, అలాగే ఉండాలి. మీరు కూడా అంటే సీరియస్లా లెస్కరర్ లేక ఇప్పుడు ఉన్నారు. మీరు ఇంటికి పోతే కూడా పిల్లలతోనే ఆడుకున్నట్టుంటారు కదా. అమ్మనవుతాను కదా అప్పుడు. పాత్రలు ఏ పాత్రకు ఆ పాత్ర, మీరు కూడా రాసినట్టు బాడీల లాంగ్వేజ్ ఏ పాత్రకు ఆ పాత్ర మంచిగా కనిపించినాయి. ఎవరిని ఎట్లా చూడాలనో అంటే మనం ఏమనుకుంటున్నాం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, రెండు పాత్రలకి దూరి రాసినది. అందుకే మిమ్మల్ని 3 times అన్నా నేను, ఒకరు కాదు మీరు ముగ్గురు. ఇటువంటి కథలు చేసుడు కష్టమే, చేసిండ్రు ఒప్పించిండ్రు మీరు. అంటే మేము ఫైన్గా ఉండాలంటే G5లా వచ్చే సిరీస్ అన్ని చూస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. నాకు వ్యవస్థ ఇచ్చిండ్రు, అది కూడా చూసిన. అంటే సిరీస్ వాళ్ళు ఒక లెవెలింగ్ చూస్తుంటారు అనమాట. ఇది అవసరమా అంటే కొంచెం చూస్తారు. సొసైటీ కూడా ఏది పడితే అది ఇస్తాము, ఇట్లా చేద్దాం అన్నట్టు ఉండదు. కొంచెం అంటే నెక్స్ట్ జెన్ ఎట్లుంటుంది ఏమంటారు, జెన్జీయా జెన్జీ ఎట్లుంటుంది అంటే వాళ్ళు గుర్తించారు అన్నట్టు. జెన్జీ జీలో G5 వాళ్ళు గుర్తించారు. అందుకే ఇట్లా కొన్ని కలుస్తాయి చూడు. జనరేషన్ ఎప్పటిగా అన్న ఇప్పటికి 20 ఏళ్ళకి కూడా ఈ జనరేషన్ లెక్కనే ఉన్నాడు. అంటే అది ఒట్టిగానే కాదు మెయింటెనెన్స్. అంటే ఇప్పుడు మీ అందరూ ఇట్లా అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క స్తంభాల లెక్క చూసిరు అన్నట్టు.
డైరెక్టర్ ఓకే వాళ్ళు ఓకే అంటే పర్సనల్ వాళ్ళు కూడా అద్దాలు పెట్టుకొని చూస్తారు ఆయన ఏం చేస్తుండో ఇంతకు ముందు ఏం చేసిండో ఇవన్నీ కూడా చూసి మన అద్దాలు లేకనే వాళ్ళు కూడా చూసే ఇస్తారు కదా కాదా మన అద్దాలు లెక్క అద్దాలు వాళ్ళకు ఉండకపోయినా ఆ లెవెల్లో చూసి మాత్రం ఇస్తారు. కరెక్ట్గా అయితే ఇటువంటి సిరీస్లు బాగానే వస్తుంటాయి G5లో. మీరైతే ఫైన్ ఉండాలంటే G5 ఎప్పుడే సబ్స్క్రిప్షన్ ఎంత ఉన్నది మనకు 99 రూపీస్ 99 రూపాయలు. అబ్బా గట్టిగా నీలపూర్ల షాయ్ తాగినాం అనుకో అంతకన్నా తక్కువనే బిస్కెట్లు తిన్నంత పెట్టుకుంటే మంచి మంచి ఇట్లా ఫిస్కినలు ఇంకా సమాజానికి ఉపయోగపడేటివి మస్తు సిరీస్లు వస్తున్నాయి G5లో. మీరు అర్జెంట్లా తీసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకొని ట్యూనింగ్ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ రిలీఫ్ అయింది మన దాంట్లో. మీరు కూడా చూసి మంచిగా రిలీఫ్ కండి. ఒక షాయ్ తాగుకుంటే ఇంట్లోనే ఏ టాకీసుకోయేది లేదు, ఏ బట్టలు చింపుకునేది లేదు. మంచిగా సుఖంగా రిమోట్ తీసినామా, ఒక ఛాయ్ పెట్టుకున్నామా, కుక్క పిల్లని పక్కకు పెట్టుకున్నామా, చూసినామా ఉంటే అంటే సత్తిగారు చెప్పిన కానీ కుక్కను కొనుక్కోగా కప్పు సాసర్ పెట్టుకొని యథార్థంగా సోఫా మీద కూర్చొని పలగొట్టు ఉన్న గ్యాప్ కూడా పెద్ద చేయి ఇక రాలగొట్టు. ఎప్పుడు ఏతమా అని చూస్తున్నది కానీ సందే దొరకలేదు. ఈ సందు దొరకదనే నా పనులకు సందు పెట్టుకున్నా. మంచిగా అనిపించింది మేడం. మీ సిరీస్ మంచిగా ఉన్నది, మీ అందరి కాంపిటీషన్ మంచిగా ఉంది. ముందుగాల ఇంతమందిని ఒక దగ్గర గూడిఫిండ్రు. ఇంకా మీరు మంచి మంచి వాళ్ళను ఒక దగ్గర గూడిఫి మంచి మంచి సిరీస్ తీయాలి. హీట్ కొడుతూనే ఉండాలి. మాట్లాడి మాట్లాడి మనకు కూడా హీట్ అయింది. చల్లగా అనిపిస్తావా? సరే ఒకసారి సెకండ్ ఇసాలి చల్లబడతా. చెప్పాను అలీరాజా ఎందుకు చూడాలి సిరీస్? నేనున్నాను కాబట్టి. ఒకటే ఆన్సర్ చెప్పు. 40 నువ్వు చెప్పు. చాలా మంచి సిరీస్, ఒక మంచి ప్రోడక్ట్తో ముందుకు వస్తున్నాము. ఒక మంచి కథ, మంచి పర్ఫార్మెన్సెస్, మా హార్డ్ వర్క్ ఇవన్నీ ఒక ప్రాజెక్ట్లో మీ అందరికీ కనిపించబోతుంది. సో మీరందరు దాన్ని చూసి సక్సెస్ ఇస్తే, ఆదరిస్తే మేము ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ మీ ముందు తీసుకొస్తాం. సో అది 40 నీ మాటలు వినాలని. శభాష్. ఎందుకు చూడాలంటే మేము ఉన్నామని. నన్ను చూసి చెప్పకు, లెన్స్ చూసి చెప్పు. సో మా నయనమణి వెబ్ సిరీస్ మీ అందరి ముందుకి రిలీజ్ అయిపోయిందండి Z5లో, తెలుగు Z5లో. సబ్స్క్రిప్షన్ చాలా చాలా తక్కువ, అంటే 99 రూపీస్కి మాత్రమే. సో ప్లీజ్ వెంటనే వెళ్ళి ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు చేసుకోండి. అండ్ ఎస్, ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి మీ అందరి ముందు రెగ్యులర్ లైఫ్లో కొంతమంది అంటే ఎలాంటి రకాల మనుషులు ఉంటారు అని కూడా చాలా స్పెసిఫిక్గా ప్రిసైజ్గా చూపించారు. అండ్ ఐ థింక్ మా అందరి హార్డ్ వర్క్కి మీరు ఒకటి వెబ్ సిరీస్ చూస్తేనే మాకు ఆ సక్సెస్ వచ్చేస్తుంది. కాబట్టి ప్లీజ్ వెంటనే వెళ్ళి చూడండి. మీ ఫ్యామిలీ అందరితో హాయిగా కూర్చొని ఎంజాయ్ చేసే సిరీస్ ఇది. సో ప్లీజ్ వాచ్ నయనం వెబ్ సిరీస్. థ్యాంక్ యూ. వరుణన్న కూటుగా చెప్పు, అదే వాయిస్లో, జ్వరం వచ్చిన వాయిస్. నా ఇప్పుడు డౌట్ వస్తుంది, నాకు జ్వరం వచ్చిందా అని. సర్ది అయిందన్న. సర్ది. సో ఒక ఐస్ డాక్టర్ ఐస్ చెకప్ చేయకుండా వేరే వాళ్ళ లైఫ్స్లో తొంగి చూస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సిరీస్ చూడండి. అండ్ మీరు ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా ఒక మంచి సిరీస్ అయితే మిస్ అవుతారు. సో తప్పకుండా నయనం చూసి ఎంజాయ్ చేయండి. నేను రెడీ ఉన్నాను. నేను చెప్పాను మేడం, ఎందుకంటే మీరు లెస్కెరర్ కదా, మీకు చెప్పాం మేము, మీరే చెప్పుకోవాలి. నేనే చెప్పుకుంటాను. వాళ్ళకు కూడా మీరు చెప్పలేదండి, వాళ్ళే చెప్పుకున్నారు పాపం. అంటే చెప్పమని కూడా చెప్పాను నేను. అంటే ఇప్పుడు మిమ్మల్ని చెప్పొద్దు అంటున్నారు ఆయన. నాకు అర్థం లేదు, చెప్పొద్దా? లేదు, చెప్పమని చెప్తున్నారు. ఓకే, సో వాచ్ నయనం సిరీస్. ఈ సిరీస్లోని నేను ఒక ప్రయత్నం చేశాను. మీరందరూ G5ని సబ్స్క్రైబ్ చేసుకొని వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీ అందరి కమెంట్స్ అండ్ రివ్యూస్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. ఆల్రెడీ రిలీజ్ అయింది.
థ్యాంక్ యూ. గది ముచ్చట ఇవాళ అయితే ముద్దుగా నలుగురితో ముచ్చట పెట్టినా ఇంకా వెనక ఫొంటి మస్తు మంది చేసిరు ఇంట్లో. ఉత్తేజన్ ఉన్నాడు, ఇంకా ఉత్తేజపరిచే చాలా మంది ఇంట్లో కళాకారులు ఉన్నారు, మంచి పర్ఫార్మెన్స్ చేసిండ్రు. మీరైతే మిస్ కాకండి. జిందగీ జిల్ జిల్ ఉండాలంటే G5ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి, వెంటనే చూడండి. ఓకేనా? కేర్ టేకర్, బాయ్ బాయ్.